Hello people, welcome to Simri Talks. This is Pawan Putra, a new member in our channel. He's an hero, director, screenwriter and topic కూడా మనోడిదే లైఫ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆల్సో బిఫోర్ గ్రాడ్యుయేషన్ అలా మాట్లాడదాం. సో ఎందుకు ఈ టాపిక్ తీసుకోవాలనిపించింది? ఏదో స్టార్టింగ్ ఉంటుంది కదా, రీసెంట్లీ మనం దాటిన ఫేస్ కాబట్టి మనం మాట్లాడుకోవడానికి పాయింట్స్ ఉంటాయి ఓకే అని అనిపించింది. సో ఈ టాపిక్. సో బిఫోర్ గ్రాడ్యుయేషన్ లైఫ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఎలా అనిపిస్తుంది లైఫ్? బిఫోర్ అంటే నచ్చినట్టు తిరిగే వాళ్ళం, కాలేజ్కి నచ్చితే వెళ్ళొచ్చు, లేకపోతే ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో కూడా కాకపోతే బంకొట్టి బయటకు వెళ్ళొచ్చు, నచ్చినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, లీవ్ బ్యాలెన్స్ లిమిట్స్. ఏం మిస్ అవుతున్నావు అంటే చిన్నప్పుడు అని చెప్పలేం, బిఫోర్ గ్రాడ్యుయేషన్ అంటే వీఆర్ ఆల్రెడీ మెచ్యూర్డ్, కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని చేయాలనిపిస్తుంది. ఆ గ్రాడ్యుయేషన్ అవ్వగానే ఏం మిస్ అయ్యావు? దాని ముందు ఫ్రీ టైం, చాలా ఫ్రీ టైం ఉండేది నచ్చింది చేసుకోవడానికి. 10 hours 24 hours పోయినట్టేలే, అదే నైట్ షిఫ్ట్ కాబట్టి మొత్తం పోయింది, ఫ్రీ టైం అంతా పోయింది, నచ్చింది చేసుకోవడానికి లేదు. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అలా అనిపిస్తుంది అంటే, చిన్న మెటఫర్ తీసుకుందాం. వెస్ట్రన్ కల్చర్లో ప్రాబబ్లీ యుఎస్ కానీ యూరోప్ కానీ వాళ్ళ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్కి మన ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్కి ఒక డిఫరెన్స్ ఉంది. లైక్ ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే, ఇప్పుడు ఇంట్లో ఉన్నామంటే ఫస్ట్ పియర్ ప్రెషర్ ఉంటుంది మన మీద. ఓకే, ఇడు ఇంటర్ చదివేశాడు, నెక్స్ట్ ఇంజనీరింగ్ చేస్తాడు, ఇంజనీరింగ్ చేయగానే జాబ్కి వెళ్ళిపోతాడు, ఒక పియర్ ప్రెషర్ వాళ్ళు పెట్టకపోయినా మన మైండ్లో రన్ అవుతుంది. అది వెస్ట్రన్ కల్చర్లో లేదు కదా. ఎప్పటి నుంచి అంటే వాళ్ళు ఎప్పటి నుంచి మరి మార్చడం తెలియదు, తోలేస్తారు. దే విల్ హ్యావ్ అనదర్ ఒక సెట్ ఆఫ్ ఉంటది, ఇలా తీసుకుందాం డెసిషన్స్, ఇలా రీచ్ చేద్దామని ఒక పాత ఉంటది. దాని గురించి ఏమనుకుంటున్నావు? ఏముంది, మనం ఈ కల్చర్ని దాటి వెళ్ళాము, అంత అలా వెళ్తే ఇంకా ఊరికి తిరుగుతున్నాడు అంటారు ఇక్కడ. అది మారాలి అనుకుంటున్నావా? మారాలి అంటే మారాల్సిన అవసరం లేదు, ప్రజెంట్ బాగానే ఉన్నాం కదా. సో ప్రతి ఇంట్లో ఎదుగుతున్న అబ్బాయి లైక్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కానీ ఆఫ్టర్ స్కూలింగ్ కానీ వాడికి మైండ్ లో ఒకటి వస్తుంది, ఇది చేద్దాము. అది సపోర్ట్ చేసే మెంటాలిటీ కానీ మైండ్ సెట్ కానీ ఇక్కడ ఎవరికి లేదు, మనకు కష్టం ఎవరికి లేదు. సో అది మిస్ అవుతుందేమో ఇక్కడ అని నాకు అనిపించింది. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఓకే బై ఫార్ నీ పేరెంట్స్ కొంచెం సపోర్టివ్ అనుకున్నావు, ఇది కూడా లేని ఫ్యామిలీస్, ఇది కూడా లేని పిల్లలు చాలా మంది ఉన్నారు కదా, అవన్నీ పోయినట్టే. మా దాంట్లో కూడా బెస్ట్ సపోర్ట్ ఏం కాదు, ఉంటారు. నేను ఏదో కొంచెం అలాగా ఏదో చెప్పి బయటకు వచ్చి చేస్తాను వీడియోస్ అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పటి నుంచి ఇది చెయ్యు, అది చెయ్యు, నీ అన్నయ్య చేస్తున్నాడు, మీ అక్క చేస్తుంది, ఇంజనీరింగ్ చెయ్యు, డాక్టర్ చెయ్యు అని ఒక సెట్ ఆఫ్ రూల్స్ లో అలా వెళ్తాం. సడన్ గా కెరియర్ అంతే అంటే లైక్ ఎడ్యుకేషన్ అయిపోయి కెరియర్ లో జంప్ చేసినప్పుడు వదిలేస్తారు, ఇంకా చేస్తారు, నువ్వు చూసుకో, ఇంకా నీదే, ఇంకా నేను ప్రొటెక్ట్ చేసే టైం అయిపోయింది, నువ్వు చూసుకొని వదిలేస్తారు. అంటే దేనికి ఎక్స్పోజ్ అవ్వం మనం అప్పుడు దాకా మన లైఫ్ లో కొన్ని డెసిషన్స్ మనం తీసుకొని మనం తప్పులు చేసి ఏవో పడ్డామంటే మనకు తెలుస్తుంది ఇలా చేయకూడదు అని. సడన్ గా కెరియర్ లో దూకేసరికి ఏం తెలీదు, అలా ఉంటాం. డబ్బులు కావాలి, వెళ్తాం, నచ్చని జాబ్ చేస్తాం. ప్రతి మోస్ట్లీ అందరూ ఇలాగే వెళ్తుంది. సో ఒక హోప్, లైక్ ఇప్పుడు పేరెంట్స్ నుంచి ఒక చిన్న ఓకే ఫెయిల్ అయినా పర్లేదు, గెలిచినా పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు, జస్ట్ ట్రై చేయి, నీ వెనకాల నేను ఉన్నా. అంటే మరీ నచ్చినట్టు చేసుకొని వదిలేయండి అని అనట్లేదు. అట్లీస్ట్ ఒక పేరెంట్ గా ఒక చిన్న సపోర్ట్, ఒక మాట, నువ్వు ఫెయిల్ అయినా పర్లేదురా నేను చూసుకుంటాను అన్న ఒక మాట. అంటే పేరెంట్స్ అయినా ఇది ఫస్ట్ టైమే కదా, వాళ్ళ పేరెంటింగ్ కూడా వాళ్ళని ఏమన్నా థింగ్స్ అనమాట. మేబీ ఒక చిన్న సపోర్ట్ ఉంటే మేబీ వాడు ఏదో ట్రై చేయొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, నేను కాదనట్లేదు, బట్ దట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ సంథింగ్ కదా. ఇప్పుడు ఇంకా మైండ్ సెట్ మారింది బయట. ఒకప్పుడు అయితే డాక్టర్ లేదంటే ఇంజనీరింగ్, ఇప్పుడు కొంచెం స్లైట్ గా వేరే వస్తున్నాయి. సో అది కొంచెం ఇప్పుడు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నేనైతే. అంతే. బిఫోర్ గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం. మేబీ ఇది కొంచెం ఇంకా రిలేటబుల్ అవ్వచ్చేమో. లెట్స్ టాక్ అబౌట్ బిఫోర్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్. బిఫోర్ గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్ అంటే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు క్లోజ్ గా ఉండే స్కూల్ ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ 4 years లో
మేబీ ఆ టైం కి క్లోజ్ అయిపోయి అలా తిరిగేస్తాం, కానీ లైఫ్ డెసిషన్స్ కి లైఫ్ లో కొంచెం అన్ని తెలిసినట్టు ఉండే ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అయి ఉంటారు మోస్ట్లీ. వాళ్ళ గురించి మాట్లాడదాం. స్కూల్ నీ ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ అది బెస్ట్ బెస్ట్ అని చెప్పొచ్చు. లైక్ స్కూల్ ఫ్రెండ్స్ లో కూడా ఇప్పటివరకు నాతో రోజు ఎక్కువగా మాట్లాడేది ఒక్కడే ఉంటాడు. సో వాడు అక్కడ ఉన్నాడు. మిగతా వాళ్ళు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు స్కూల్ ఫ్రెండ్స్. అప్పట్లో తెగ తిరిగే వాళ్ళం, కానీ ఇప్పుడు అసలు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయరు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత ఇంటర్మీడియట్ 2 years అలా హడావుడిగా వెళ్ళిపోద్ది. ఒక జైల్లో ఉంటాం. ఆ, అక్కడ కూడా ఉంటారు, ఒక 1-2 డైమండ్స్ దొరుకుతారు వజ్రాలు. రేర్. అవును. తర్వాత ఇంకా బీటెక్ ఏదో వచ్చాక తగులుతారు ఆటోమేటిక్గా, బంకులు కొట్టాలి, సినిమాలకు వెళ్ళాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి మన సెట్ ఆఫ్ సంబంధించే వాళ్ళు ఉంటారు. తర్వాత అక్కడ యా మంచిగా అనిపిస్తుంది అక్కడ కూడా ఫ్రెండ్షిప్. కానీ జాబ్కి వచ్చాక ఇప్పుడు మన కాలేజ్ వాళ్ళనే ఉంటారు, మన ఏరియా నుంచి వాళ్ళనే ఉంటారు, పక్క స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. నేను ఆంధ్ర, వీటి తమిళనాడు, వీఆర్ ఫ్రెండ్స్. అలాగే పక్క స్టేట్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, పక్క కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా చాలా వేరే స్పేసెస్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో అలా అందరూ ఒక చోట కలవడం అనేది గుడ్ థింగ్ నన్ను అడిగితే. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లో మనం చేసే జాబ్స్ లో తగిలే ఫ్రెండ్షిప్స్ లో వేరే కైండ్ ఆఫ్ మైండ్ సెట్స్ కానీ ఎక్స్పోజర్ ఉంటుంది చాలా. వాళ్ళ వాళ్ళ సెట్ ఆఫ్ ఏరియాలో ఉండే మైండ్ సెట్ ఏంటి అనేది వాళ్ళు తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకి మన డిపి ఉన్నాడు, కాకినాడ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, మన గోపి ఉన్నాడు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, అనకాపల్లిలో. మనం అనుకుంటాం ఈ టాపిక్ లో ఇలా ఇలా ఉంటది అని, కానీ వాళ్ళు వచ్చి చెప్పాక మేబీ ఇది కూడా అవ్వచ్చేమో. రే ఊర్లో ఇలా ఉంటుందా, ఇంత బాగుంటుందా, అలాగనిపిస్తుంది. సో ఫ్రెండ్షిప్స్ ఆర్ గుడ్ థింగ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ అయితే. ఈ ఈ థింగ్స్ ఏమండి, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇవన్నీ గుడ్ థింగ్స్ యాక్చువల్లీ. ఇది ఫస్ట్ జాయిన్ అయిన కంపెనీ, మనం ఫ్రెషర్ గా జాయిన్ అయిన కంపెనీలో మాత్రమే ఉంటుంది. వేరే కంపెనీలు మనం దాటాక, ఇప్పుడు ఇక్కడి నుంచి మారాక ఇది ఉండదు. అవును. ఆ నానే ఫీల్, ఆ నేర్చుకోవడం కానీ, హెల్ప్ చేయడం కానీ, మెయిన్ హెల్పింగ్ అని అడిగితే చాలా విషయాలు జాబ్ పరంగా కాకుండా బయట అయినా ప్రతి కార్పొరేట్ ఇలా ఉండదు ఆఫ్టర్ మనం జంప్ అయ్యాక. ఇది చాలా మంది తెలుస్తుంది చూసిన వాళ్ళకి. సో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ, గ్రాడ్యుయేషన్ లో అయినా గ్రాడ్యుయేషన్ తర్వాత అయినా ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ హెల్పింగ్, మెంటలీ కానీ, మెంటల్ సపోర్ట్ కానీ, కెరియర్ గ్రోత్ లో కూడా. ఇప్పుడు వీడున్నాడు, నేను సినిమా చేస్తా అని స్టార్ట్ చేసిన వెంటనే దేర్ ఆర్ డిఫరెంట్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. వాళ్ళందరూ చేరారు ఒకేసారి. నేను ఇచ్చేస్తా, నేను సినిమాటోగ్రఫీ చేస్తా, నేను ఫోటో ఎడిటింగ్ చేస్తా, పోస్టర్స్ చేస్తా, నేను ప్రమోషన్స్ చేస్తా, ఇలాగా అలా నాకు ఇంట్రెస్ట్ రా, నాకు ఇది ఇంట్రెస్ట్ రా అని చెప్పుకునే వాళ్ళు బయటకు వచ్చారు చాలా మంది. నేను ఒక్కటి బయటపడడం వల్ల చాలా మంది బయటకు వచ్చారని నా ఫీలింగ్. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ వీడే యాక్చువల్లీ చెప్పాలంటే. అంటే ఒక ఫియర్ ఉంటది, ఎవరికైనా ఉంటది కదా. నాకు యాక్చువల్లీ కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, ఏం చేయబోతున్నాం, ఏం తెలియకుండా దూకుసా. అంటే ఇప్పటి నుంచో ఉంది చెయ్యాలి అని, కానీ దూకుసాను ఫస్ట్. ఆ దూకడానికి ఒక చిన్న స్టార్ట్ ఇచ్చింది వీడే. ఏదైనా దూకితేనే కదా తెలుస్తుంది. దూకితేనే ఇది 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 పరిస్థితి, మనం చేయగలమా చేయలేమా, ఓకే చేయగలుగుతామంటే ఏం చేయాలి, ఆ తర్వాత రీసెర్చ్ చేస్తాం అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ స్పేస్ అనేది చాలా రేర్ క్రియేట్ అవుతుంది. అది మనం క్రియేట్ చేయాలనుకున్నా అలాంటి పీపుల్ ఉండాలి ఫస్ట్. అది అర్థం చేసుకునే వాళ్ళు కానీ. ఇప్పుడు వీడికి ఉన్న సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు సెల్ఫిష్ కాదు, వాళ్ళు ఎవరు కన్నింగ్ కాదు, కాబట్టి వీడిని ఓకే పైకి తెచ్చేద్దాం అన్న ఒక మోటివ్ తో డూయింగ్ అంతే. అందరూ నేను ఒక్కడే సినిమా తీసేయాలనుకుంటే ఒకటి వల్ల అవుతుంది, నేనే యాక్ట్ చేసి నేనే కెమెరా పట్టుకొని నేనే చేసుకుంటే కుదరదు. నాకు కావాలి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలి. డబ్బు ఉంటే అది వేరు, డబ్బు ఉంటే ఆటోమేటిక్ గా వస్తారు. డబ్బు లేనప్పుడు వచ్చే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఫ్రెండ్స్ దగ్గర మొహమాట లేకుండా అడిగేస్తాం, ఇవ్వరా నాకు కావాలరా. ఫ్యామిలీ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ ఆగేస్తాం, ఎందుకు అనవసరంగా. తర్వాత ఏమైతే అంటాడు, మాట్లాడాల్సిన అవసరం ఏంటి. నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ బాయ్స్ మెన్స్ అని కాదు, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఇంకా గర్ల్స్ కి వేరేగా మాట్లాడాలి యాక్చువల్లీ. వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయ్యిందా, పెళ్లి చేసేస్తా ఏంటి నెక్స్ట్, జాబ్ చేసుకోకపోతే పెళ్ళే. దానికోసం జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉంటది, కానీ దానిలోకి వెళ్తే పెళ్లి చేస్తా అంటారని గ్రాడ్యుయేషన్ జాబ్ చేస్తారు. డబ్బు కోసం కాదు, చేస్తారు, తప్పదు మరి. సొసైటీ అంటే ఏంటి, మనం రోజు పెరిగేది ఇంట్లోనే, మన సొసైటీ మన ఇల్లే. అక్కడ ప్రాపర్ గా ఉంటే అట్లీస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది కదా. మనం ఏంటంటే చుట్టూ ఏమనుకుంటారు అనేది పట్టించుకోము. మన పేరెంట్స్ వాళ్ళు అందరూ ఏంటంటే చుట్టూ ఏమనుకుంటున్నారు, చుట్టూ ఏం జరుగుతుంది వాళ్ళు అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. భయం ఒకటి, ఎక్కడ కెరీర్ లో సెటిల్ అవ్వడేమో ఆబ్వియస్లీ ఉంటది, ఉంటది.
గ్రాడ్యుయేషన్ అయిపోయాక అమ్మాయిల లైఫ్ స్టైల్ బాగుంటుందా, అబ్బాయి లైఫ్ స్టైల్ బాగుంటుందా? బాగుంటుందని ఫీల్ అవుతున్నా. అబ్బాయి అయితే ఆడు ఎంత యూనో ఆడు చదవకపోయి ఐ మీన్ అంత నాలెడ్జబుల్ పర్సన్ కాకపోయినా ఆడు సెటిల్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ అదే, ఆడు సెటిల్ అవ్వాలి. సెటిల్ అవ్వకుండా ఇంట్లో కూర్చుంటే దద్దమ్మనే అంటారు ఆబ్వియస్లీ. పనికిరానోడు దద్దమ్మ. అమ్మాయిలకి అలా కాదేమో అనిపిస్తుంది మోస్ట్లీ. చూస్తారు గ్రాడ్యుయేషన్ అయ్యాక మంచిగా చదివే అమ్మాయి అయితే జాబ్ చేస్తుంది, జాబ్ చేయగానే పెళ్లి గురించి వస్తుంది, అమ్మాయి నీట్గా సెటిల్ అయిపోతుంది. కొన్ని మందికి వేరే ఇంట్రెస్ట్ ఉంటాయి, అంటే అమ్మాయిలో చెప్తున్నా, కొన్ని మందికి చాలా తక్కువ, రేర్, వాళ్ళకి వేరే ఇంట్రెస్ట్ ఉంటది కానీ తప్పక పెళ్లి జాబ్ చేయాల్సి వస్తుంది పెళ్లి స్కిప్ చేయడానికి కోసం. ఆబ్వియస్లీ అబ్బాయిలకి స్ట్రగుల్స్, ఐ మీన్ నువ్వు చెప్పిన కాన్సెప్ట్ లో చూసుకుంటే అబ్బాయిలకి ఎక్కువ స్ట్రగుల్స్ అని నేను ఫీలింగ్. నీకు అంతేనా లేకపోతే? అడిగితే అబ్బాయిలకే బాగుంటది అని నా ఫీలింగ్. ఓ ఇంట్రెస్టింగ్, చెప్పు. ఎందుకంటే ఆ, మనం చిన్నప్పటి నుంచి అలవాటే కదా, లైక్ తిరిగేస్తాం, తిరుగుతూనే ఉంటాం, మనకి బౌండరీస్ ఉండవు. అమ్మాయిలకి అయితే గ్రాడ్యుయేషన్ అయినంత వరకు ఒక బౌండరీస్ లో ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయాక జాబ్ వచ్చింది అంటే, లైక్ ఇన్ కేసు వేరే స్టేట్ లోనో వేరే ఎక్కడ వచ్చింది అనుకో, పడేళ్ళు మన బౌండరీస్ అన్ని కొలాప్స్ అయిపోతాయి. లైక్ చూసింగ్ ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఫ్రెండ్ సర్కిల్ చూస్ చేసుకోవడం అనేది గ్రాడ్యుయేషన్ అయిపోయాక, లైక్ గ్రాడ్యుయేషన్ అయినంత వరకు మాకు ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటుంది మన చుట్టూనే. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవడెవడ ఎక్కడెక్కడ తులిపోతాడో తెలియదు. సో సింగిల్ గా వెళ్ళాల్సి వస్తుంది గ్రాడ్యుయేషన్ అయిపోయాక, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో అమ్మాయి అలా సింగిల్ గా వెళ్ళి అప్పటి వరకు అమ్మాయికి తెలీదు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, తెలియని లైఫ్ చూస్తుంది, నచ్చినట్టు చేస్తుంది, నచ్చింది చూస్ చేసుకుంటది. అలా చూస్ చేసుకోవడంలో జాగ్రత్తగా ఉంటే అమ్మాయి లైఫ్ బాగుంటుంది. ఆ చూస్ చేసుకోవడంలో కరెక్ట్గా చూస్ చేసుకోలేదు అంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ, లైక్ బేసికలీ ఉండే ఏరియా ఉండే హాస్టల్ పీజీఓ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది. మెయిన్లీ కంపెనీ అదే మనం ఉండే చుట్టూ ఉండే వాళ్ళని చూస్ చేసుకోవడం, మంచిగా చూస్ చేసుకుంటే అమ్మాయికి బెటర్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే బేబీ సినిమా తీసుకుందాం. బేబీ సినిమా అంటే నేను ఎలా చూస్తా అంటే, ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు చీట్ చేయడం, ఆ స్టోరీ కాదు నన్ను అడిగితే. ఆ స్టోరీ అంతా ఎందుకు నడిచింది, ఆ అమ్మాయి చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ సర్కిల్ బట్టి. సో అక్కడ స్టార్ట్ అయింది నాకు అసలు సినిమా. సో చూసింగ్ ఫ్రెండ్స్ అనేది వైజ్ గా చేసుకోవాలి. అబ్బాయికి ఏముంది, ఎవడన్నా ఒకడే మనకి, ఆడు మంచోడని లేదో చెడ్డ నచ్చితే ఉంటాడు, అర్థం మానేస్తా. ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ స్ట్రగుల్స్ నువ్వు కాన్సెప్ట్ చెప్తున్నావు, మేబీ ఇలా ఉండొచ్చు. yes exactly, పర్సనల్ థింగ్స్ అనేవి. ఎందుకంటే అప్పుడు దాకా పిడికిల్లో ఉంటారు అమ్మాయిలు ఇంట్లో ఉన్నంత వరకు, సడన్ గా ఒక కొత్తగా చూస్తారు, అప్పుడే అబ్బాయిల పర్స్పెక్టివ్ చూస్తారు, ఓకే ఇలా ఉంటుందా లైఫ్. బిఫోర్ గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కదా, నీకు ఎప్పుడు లైఫ్ లో అనిపించింది ఓకే షిఫ్ట్ అయిపోయింది లైఫ్ అని చెప్పి? అరే నాకైతే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కాదు, నాకు ఆఫ్టర్ ఇంటరే జరిగింది అది. అక్కడ నేను ర్యాంక్ తెచ్చుకోకుండా అప్పుడు దాకా నా లైఫ్ లో నేను నాకు ఉన్నది ఇంజనీరింగ్ చేస్తా, ఐటీ జాబ్కి వెళ్తా. నాకు అంటే అప్పుడు దాకా నేను అనుకుంది ఏంటి, ఓకే ఐటీ జాబ్ చేస్తే నాకు ఇష్టం, అది చేస్తే చాలు అన్న కాన్సెప్ట్ నుంచి సడన్ గా ఇంటర్ తర్వాత నాకు ర్యాంక్ రాకపోవడం, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వకపోవడం, అక్కడ నేను డిగ్రీ జాయిన్ అవ్వడం, అదంతా ఒక షిఫ్ట్ లాగే నాకు యాక్చువల్లీ. అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఆన్ థింగ్స్ వెంట్ అవే, అనేది ఒక్కసారి షిఫ్ట్ అవుతుంది, అలా ఒక స్లోప్ దిగింది అక్కడే యాక్చువల్లీ. ఆ తర్వాత నేను అనుకుని చెప్పుకున్నా కానీ ఇంట్లో, నేను పైకి వచ్చేస్తా, నేను జాబ్ చేసేస్తా, డిగ్రీ చేసి నేను సెటిల్ అయిపోతా నేను చెప్పుకున్నా కానీ ఐ వెంట్ డౌన్ లిటిల్. కొంచెం ఇప్పుడు దాకా ఇంకా పైకి రాలే, ట్రై చేస్తున్నా పైకి రావడానికి. అని జాబ్ రాలేదని కాదు, బట్ చెప్తున్నా లైక్ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా నో ఐఎమ్ నాట్ అప్ టు ద మార్క్ అన్న ఒక ఫీల్ అయితే అక్కడి నుంచి వచ్చింది నాకు యాక్చువల్లీ. మీకు? నాకు ఎప్పుడంటే నాకు సేమ్ ఇలానే, ఇంటర్మీడియట్ లో ఇంట్లో వాళ్ళు అనుకున్నంత మార్క్స్ రాలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలా జరుగుద్దని. అంత తక్కువ హోప్స్ ఎక్కువ పెట్టేసుకుని ఉంటారు మన మీద, చాలా మనమే పెట్టుకుంటాం మన మీద, ఓకే ఏదో ఒకటి సాధిస్తాంలే, అది జరగకపోయేసరికి. అయితే అసలు జనరల్ నన్ను తిట్టలేదు అసలు మా డాడీ, అంటే అలా స్కోర్ చేస్తే ఇంకా బాధ్యారు ఇంట్లో. నన్ను అసలు చిన్న మాట కూడా అనలే, ఏమనంటే ఫీల్ అయిపోతారేమో, డిప్రెస్ అవుతారేమో అని ఆలోచించి ఏం అనలేదేమో. అప్పుడు నేను ఇంకా అరే తిడతారు, తిట్టుంటే బాగున్ను అని నేను ఫీల్ అయ్యేవాడిని. లైక్ వాళ్ళకు ఉంటుంది లోపల, బర్స్ట్ అవ్వాలని ఉంటుంది, లోపల దాచుకుంటే ఇంకా చాలా ఫీల్ అవుతారు అని నాకు ఉండేది, తిడితే బాగుందని ఉండేది. అప్పటి నుంచి నేను చాలా మార్చుకున్నాను దట్
వన్ స్టెప్ అనేది లైఫ్లో చాలా మార్చుకున్నా. బీటెక్ నుంచి వచ్చాక అదే బీటెక్కి వెళ్ళాక అనదర్ పర్సన్ అలా ఉండేయండి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్లో అయితే రోజుకి అంటే పర్స్ నుంచి రోజుకి 500 తీసేయండి. ఇంట్లో వాళ్ళు ఇచ్చారు మంచిగా నీట్గా. మా ఫ్రెండ్స్ షాక్ అయిపోయారు, అరే మనీ ఉందా అని అడిగితే ఇన్ కేసు ఎవరైనా పర్స్ నుంచి 500 నోట్ అలా ఫ్రెష్గా తీసేయండి. ఇప్పుడు అలా కాదు, ఐ హ్యావ్ లోన్స్ అండ్ ఈఎంఐస్. 500 500 పెయిన్ 500 తీసేవాడిని పర్స్ నుంచి. ఇప్పుడు నాకే నెలవారీ 500 మిగిలితే గొప్ప అనిపిస్తుంది. దట్ చేంజెస్ కదా. సో దాంతో ఏం చేసుకుందాం వీడియో. ఐ విల్ ట్రై టు పోస్ట్ వీడియోస్ మోర్ రెగ్యులర్లీ. సారీ ఫర్ లేట్ చేయడం చేసేస్తాం. సారీ, నైట్ షిఫ్ట్ చేంజెస్, బ్రెయిన్ ఫాగ్ అదంతా ఉంది. ప్లస్ కంటెంట్ క్రియేషన్ లో ఏం చేద్దాం అన్న క్లారిటీ కూడా లేదు. ఐఎమ్ సర్చింగ్. సో విల్ సీ దిస్ గాయ్ అగైన్ ఇన్ అవర్ వీడియోస్. చలో లెట్స్ గో. బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్.